ఇప్పుడు శుభ్మన్ గిల్ టైం నడుస్తోంది. ఈ యువ ప్లేయర్పై సెలెక్టర్లకు కూడా నమ్మకం పెరుగుతోంది. ఇప్పటికే టెస్టుల్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు అందుకున్నాడు. పగ్గాలు అందుకున్న తొలి సిరీస్లోనే రాణించాడు. అది కూడా బలమైన ఇంగ్లాండ్పై హిట్ అయ్యాడు. కెప్టెన్గానే కాదు బ్యాటర్గానూ మెరుపులు మెరిపించాడు. విదేశాల్లో పెద్దగా ట్రాక్ రికార్డ్ లేని శుభ్మన్కు కెప్టెన్సీ ఏంటి అని ప్రశ్నించిన వారికి గట్టిగా సమాధానమిచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు లేని జట్టును శుభ్మన్ గిల్ అద్భుతంగా నడిపించాడు. కెప్టెన్గా తొలి సిరీస్లోనే సక్సెస్ కావడంతో యువ ప్లేయర్కు తిరుగు లేకుండా పోయింది. 3 ఫార్మాట్లలోనూ పగ్గాలను శుభ్మన్ గిల్కే అందించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. అందుకు తగినట్టే ఇప్పుడు టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నాడు శుభ్మన్. గ్యాప్ తర్వాత మళ్లీ టీ20లోకి రీఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగానే వ్యవహరించాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్ చేసేందుకు ఇంగ్లాండ్తో టీ20లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆసియా కప్లో బరిలో దిగబోతున్నాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోనే భారత జట్టు ఆడబోతోంది. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ సూర్య తర్వాత టీ20 జట్టు పగ్గాలు శుభ్మన్ గిల్కే దక్కుతాయని ఇప్పుడు బీసీసీఐ సంకేతాలు ఇచ్చేసింది. వన్డేల్లో కూడా వైస్ కెప్టెన్గా శుభ్మనే వ్యవహరిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్గా బరిలోకి దిగాడు. ఏదో ఒకరోజు వన్డే జట్టు పగ్గాలు అందుకోవడం ఖాయమే. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటే శుభ్మన్కే కెప్టెన్సీ దక్కుతుంది. అంటే 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో, 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లో శుభ్మన్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. అలాగైతే 3 ఫార్మాట్లలోనూ యువ ప్లేయరే కెప్టెన్ అవుతాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్గా వ్యవహరించారు. అలాగే 3 ఫార్మాట్ల కెప్టెన్గా శుభ్మన్ను చూస్తోంది బీసీసీఐ. 3 ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్ ఉండడం బెటర్ అని, స్ప్లిట్ కెప్టెన్సీ భారత్కు వర్కౌట్ కాదనే వాదన ఎప్పటినుంచో ఉంది. గతంలో టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నప్పుడు కూడా బీసీసీఐ కఠినంగానే వ్యవహరించింది. వైట్ బాల్ ఫార్మాట్లో ఒకడే కెప్టెన్ ఉండాలని తేల్చి చెప్పింది. కోహ్లీ ససేమిరా అనడంతో టీ20 వన్డే జట్లకు కెప్టెన్గా రోహిత్ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఆ తర్వాత కొంతకాలానికే టెస్టులకు కోహ్లీ గుడ్ బై చెప్పాడు. దీంతో 3 ఫార్మాట్ల పగ్గాలను హిట్ మ్యాన్ అందుకున్నాడు. అయితే టీ20లు, టెస్టుల నుంచి రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో లీడర్షిప్ గ్రూప్లో శుభ్మన్ గిల్ ఒక్కో మెట్టును ఎక్కేస్తున్నాడు.